కిస్తీలు వడ్డీలకే 62,000 కోట్లు. 9 ఏళ్లలో 7 పెరిగిన భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీల భారం 62,000 కోట్లు ఉందని తేలింది. కొత్త ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి 24-25 బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఏకంగా 62,000 కోట్ల మేర కిస్తీల వడ్డీలకు చెల్లించవలసి ఉందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇది ఎక్కువగా కేసీఆర్ ని బ్లేమ్ చేయడానికి రాస్తున్న వార్తలుగా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు కిస్తీలు వడ్డీలకు సంవత్సరానికి 62,000 కోట్లు కట్టవలసి వస్తుంది అనేది వీళ్ళు చెప్తాను కదా. అసలు సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుందో చెప్పండి. సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుందో చెప్పండి. ఆ రాష్ట్ర ఆదాయము ఎంత వస్తుందో చెప్తే అప్పుడు 62,000 కోట్లు మనం కట్టగలుగుతామా కట్టలేమా? కట్టగలిగే దమ్మున్నదే కాబట్టి అప్పులు తెచ్చినలా, కట్టగలిగే దమ్ము లేకపోతేనే ఒట్టిగా రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఈ డబ్బులు తెచ్చినలా తేలిపోతాయి. అప్పుల గురించేమో చెప్తాను, ఆదాయం గురించి చెప్తలేరు ఈ దొంగలు. ఈ కాంగ్రెస్ దొంగలు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని కిస్తీలు కడుతున్నాం, మా జేబులలో కడుతున్నాం, రాత్రంతా పోయి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ దాచిపెట్టిండు, ఏ సందుగా దాచిపెట్టిండు, అవన్నీ తీసుకొచ్చి కడతాండు అన్నట్టు చెప్తాను. హైదరాబాద్ రాష్ట్ర ఆదాయం ఒక్కటి చాలు కిస్తీలు కట్టడానికి. హైదరాబాద్ నుండి జనరేట్ అయ్యే ఒక్క ఇన్కమ్ చాలు కిస్తీలు కట్టడానికి. ఏంది హైదరాబాద్ అంటే మామూలు రాజధాని అనుకుంటానులా? దేశంలోని ప్రధానమైన 4 రాజధానుల్లో హైదరాబాద్ ఒకటి. చెన్నై, ఇది ఇటు పోతే బెంగళూరు, ఇటు పోతే పూణే, మహారాష్ట్ర ముంబై ఎట్లయితే ఒక వాణిజ్య నగరమో, కలకత్తా ఎట్లయితే ఒక వాణిజ్య నగరమో, ఇదే చెన్నై ఏ విధంగా అయితే ఒక వాణిజ్య నగరమో, అదే ఒక అద్భుతమైన బిజినెస్ సెంటర్ హైదరాబాద్. అంతకు మించిన ఒక సెంటర్ ఇది. ఓ విధంగా చెప్పాలంటే ఏ ప్రాంతానికైనా వరదలు రావచ్చు, ఏ ప్రాంతానికైనా ముప్పు రావచ్చు, కానీ దక్షిణ ప్రాంతం ఇది, డెక్కన్ పీఠభూమి ఇది, దీనికి ప్రమాదమే లేదు. అందుకే ప్రపంచంలో ఉన్న ఒక ఏదైతే పరిశోధన సంస్థలు ఉంటాయో అన్ని పరిశోధన సంస్థలు హైదరాబాద్లో పెట్టడానికి ఆసక్తి చూపుతుండ్రు ప్రపంచవ్యాప్తంగా అధినేతలు. అప్పో ఏం అప్పు? ఇప్పుడు మీరు తేలేమన్నా 15 రోజులు కాకముందే మీరు తీసుకురాలే 1,400 కోట్లు. మరి గట్లనే ఉంటాయి. ఆదాయం వస్తుంటేనే ఆదాయం అంచనా వేసి ఇగో ఈ అప్పులు తెస్తారు. అప్పులకు వడ్డీలు కట్టకపోతే ఎవడు కడతాడు? మరి ఇంత వడ్డీ కట్టవలసి వస్తుంది, ఇన్ని కిస్తీలు కట్టవలసి వస్తుంది అన్నప్పుడు మీరు పోటీ చేయకుండా ఆగిపోయిన్లు. పోటీ ఎందుకు చేసిండ్రు? మా వల్ల కాదు, మేము ఇంత కట్టలేము, 62,000 కోట్లు ఇక్కడ ఎవరి జేబులు కొట్టుకొచ్చి కట్టాలి, ఎవరి ఇల్లు ముంచి కట్టాలి అని భయపడ్డప్పుడు అక్కడనే ఆగిపోయిన్లు. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని, ఎవరు పోటీ చేయమన్నాడు? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తాను, ఎందుకు ఈ భయపెడతాను ప్రజలు? ఇది ఇట్లుంటే